నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. షన్ను గారు పెట్టారండి. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మ. నాకు ఫోర్‌హెడ్ పైన చాలా బ్లాక్ లేయర్‌గా వచ్చేసింది సార్. నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? మీరు పికో లేజర్ ట్రీట్మెంట్ కోసం చెప్పారు కదా! అది నాకు యూజ్ అవుతుందా? అలానే అడుగుతున్నారు. అయితే ట్రీట్మెంట్‌కి ఎన్ని సిట్టింగ్స్ అవుతుంది? ఎలా నేను రావాలి? కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ప్లీజ్ చెప్పండి సార్. మంత్‌కి వచ్చి నేను చూయించుకుంటాను. ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారనమాట. షను గారు, చాలా మందికి ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. ఏంటి అనంటే, మనకి నలుపనేది నుదుటి పైన వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని క్రీమ్స్ పెట్టినా, ఏ విధంగా చేసినా, మళ్ళీ అలానే నలుపు అలానే ఉండిపోయి, మొండిగా మారిపోతూ ఉంటుందనమాట. ఇక్కడ 2, 3 కారణాలుంటాయి. ఒకటి మెలాస్మా ఉండొచ్చు, లేదా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ ఉండొచ్చు, లేక మనకి మాక్యులర్ అమెలోడోసిస్ పిగ్మెంటేషన్ అయినా ఉండొచ్చు. ఇంకొకటొచ్చేసి నార్మల్‌గా టానింగ్ అనేది ఉండవచ్చనమాట. ఏ విధంగా ఉంది? దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయొచ్చు? పికో లేజర్స్ తోటి ఎలా హెల్ప్ అవుతది? అనే దాని గురించని నేను మీకివాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నుదుటి పైన నలుపున్నప్పుడు మనం చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఏదన్నా ఒక క్రీమ్ పెట్టేస్తే మనకి తగ్గిపోవాలని కోరుకుంటూ ఉంటాం. ఆన్‌లైన్‌లో మనం సీరమ్స్ ఏవన్నా కానీ ఆర్డర్ పెట్టేసుకొని, తీసేసుకొని అప్లై చేసేసుకుంటూ ఉంటే, మనకక్కడ తగ్గాలని కోరుకుంటూ ఉంటాం. కానీ నిజంగా చూడాలి అనంటే సీరమ్స్ పెట్టినా, క్రీమ్స్ పెట్టినా తగ్గట్లేదు అనంటే, అది మామూలు ట్యాన్ కాదండి. పిగ్మెంటేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. పిగ్మెంటేషన్ అనేది ఏ విధంగా వస్తుంది? సూర్యుడి వెలుతురు తగలటంతోటి మనకి నలుపనేది ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. కేవలం ఎండలోనే ఉంటే మనకి నలుపొస్తుందని కాదండి. మనకి సూర్యుడి వెలుతురు గూడా తగులితే దాని వల్ల కూడా నలుపు వచ్చేస్తూ ఉంటుంది. మరి అది టానింగా అని అంటామనమాట. టానింగ్ విపరీతంగా జరుగుతుందనుకోండి, మాటి మాటికి జరుగుతుందనుకోండి, దాన్ని డిలేడ్ పిగ్మెంటేషన్‌గా మారిపోతూ ఉంటుంది. సో, ఈ డిలేడ్ పిగ్మెంటేషన్ అనేది చాలా నాళ్ళ వరకు ఉండిపోతుందనమాట. అంటే టానింగ్ అనేది ఏ విధంగా అవుతుంది? సన్‌లైట్ పడ్డప్పుడు మన చర్మంలో పైన పొరలో మనకి మెలనోసైట్ అనే కణం ఉంటుందనమాట. ఈ మెలనోసైట్ అనే కణము ప్రతి చర్మ కణంకి నలుపునిస్తుంది. మెలనిన్ అనే పదార్థాన్ని ఇస్తుందనమాట. చర్మ కణం ఆ మెలనిన్‌ని మెలనోజోమ్ రూపంలో తీసేసుకొని, దాని లోపలనే అరగదీసేసుకుంటుంది. ఆ మెలనిన్ ఆ చర్మ కణాల్లో ఉంటుంది. ఎప్పుడైతే అల్ట్రావైలెట్ లైట్ పడుతుందో, ఆ చర్మ కణాల పని ఏంటనంటే, ఆ మెలనిన్‌ని అక్కడ చూపిచ్చి, ఆ మెలనిన్ తోటి అల్ట్రావైలెట్ లైట్ అంతా అబ్జార్బ్ చేపించుకుంటుంది. అక్కడ అబ్జార్బ్ చేసుకునేటప్పటికి చర్మ కణానికి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదనమాట. సో, ఈ విధంగా మెలనిన్ అనేది బెనిఫిట్‌గా ఉంటుంది. సూర్యుడి వెలుతురు తగలంగానే నల్ల కణం ఇంకొద్ది ఎక్కువ మెలనిన్ ఇస్తుందనమాట. అది తొందరగా డిస్ట్రిబ్యూట్ అవుతది. దాన్నే యూమెలనిన్‌గా అంటామనమాట. అప్పుడే దానికి టానింగ్ లాగా మారిపోతూ ఉంటుంది. ఈ టానింగ్ లాగా మారిపోయిన మెలనిన్ అనేది ఇంకా ఎక్కువ రోజులు అలా విపరీతంగా సూర్యుడి వెలుతురుకి ఖచ్చితంగా తగులుతుంది, రిపిటీటివ్‌గా తగులుతుంది అనంటే, అప్పుడు అది డిలేడ్ పిగ్మెంటేషన్‌గా అంటే డీకాయూమెలనిన్‌గా మారిపోతుందనమాట. సో, నలుపు మెలనిన్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉండిపోయేటప్పటికి అక్కడ పిగ్మెంటేషన్ లాగా పేరుకుపోతుంది. మామూలుగా అయితే ఈ మెలనిన్ అనేది చర్మ కణాలతోటి బయటికెళ్ళిపోయి పడిపోవాలి. కానీ చర్మ కణాలతోటి ఉండిపోయి అలానే కింద లేయర్స్‌లో కూడా విపరీతమైన పిగ్మెంట్ అనేది ప్రొడక్షన్ అనేది జరిగిపోతుందనమాట. సో, ఈ మెలనిన్ తోటి ప్రాబ్లమ్ అయ్యేదే ఇదనమాట. మామూలుగా చర్మంలో రంగనేది ఎప్పుడూ ఉంటుందండి. కానీ విపరీతమైన సన్ ఎక్స్‌పోజర్ అవుతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మరి మంగు మచ్చలంటే ఏంటి? మంగు మచ్చలనంటే ఈ భాగంలో ఇక్కడ, అలానే ఈ భాగంలో ఇక్కడ ఇలా ఉంటుందనమాట. దాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటామనమాట. సో, క్రేనియోఫేషియల్ వెరైటీ అనే దాంతోటి అక్కడ చర్మంలో అక్కడ నలుపనేది బాగా విపరీతంగా మొండిగా ఉంటుంది. మాక్యులర్ అమెలోడోసిస్ అని అంటారు. మాక్యులర్ అమెలోడోసిస్ అంటే ఏంటి? మన చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది గదండీ! కింద పొరలో మనకక్కడ అమెలాయిడ్ అనే ప్రోటీన్ డిపాజిట్ అవుతుందనమాట. ఆ ప్రోటీన్ డిపాజిట్ ఏదైతే ఉందో మొత్తం శరీరంలో ప్రతి చోట డిపాజిట్ అవుతూ ఉంటుందండి. చర్మంలో కనిపిస్తూ ఉంటుందనమాట. సో, అందుకోసమే ఈ మాక్యులర్ అమెలోడోసిస్‌కి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అని ఉంటుంది. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అంటే ఏంటి అనంటే, నీలం నలుపు రంగనేది చర్మంలో వచ్చేస్తుందనమాట. నుదుటి పైనే కాకుండా ఇక్కడ ఈ భాగంలో, ఇక్కడ మెడ కింద ఈ జా భాగంలో, మెడ పైన అలానే చేతుల పైన కూడా రావచ్చనమాట. సో, ఇలా 4 కారణాలు ఉంటాయండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్, కామన్‌గా టానింగ్, అలానే మెలాస్మా, అలానే ఫోటో టానింగ్. ఇలాంటివి 4 రకాల కండిషన్స్ అనేటివి ఎప్పుడు కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ 4 కండిషన్స్‌కి మనం వివిధ రకాలైన లేజర్స్, వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తూ ఉంటాం. పికో లేజర్ అనేది మనం చేసుకోవచ్చండి. పికో లేజర్ అనేది మామూలు టానింగ్‌కి, మంగు మచ్చలకి,
లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్‌కి, మాక్యులర్ అమెలోయిడోసిస్‌కి ఈ 4కి కండిషన్స్‌కి మనం చెప్పవచ్చనమాట. అయితే లేజర్స్ అనేటివి ఏ విధంగా పనిచేస్తాయి? లేజర్స్ అనేటివి చర్మ కణాల్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కేవలం ఆ నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుందనమాట. మరి ఈ పికో లేజర్ అంటే ఏంటి? పికో లేజర్ అనంటే మనకిది చాలా అడ్వాన్స్ లేజర్. ఒక క్షణం ఉంటుంది కదండీ! గంట, నిమిషం, క్షణం. ఈ క్షణంలో మనకి వెయ్యో వంతొచ్చేసి మిల్లీ సెకండ్స్ అని అంటాం. ఈ మిల్లీ సెకండ్స్‌లో వెయ్యో వంతొచ్చేసి మైక్రో సెకండ్స్ అని అంటాం. మైక్రో సెకండ్స్‌లో వెయ్యో వంతొచ్చేసి నానో సెకండ్స్ అని అంటాం. ఈ నానో సెకండ్స్‌లో వెయ్యో వంతే పికో సెకండ్స్ అని అంటామనమాట. అంటే ఒక క్షణంలో ఎన్నో వందల కోట్ల తక్కువ సమయంని ఆ భాగాన్ని పికో సెకండ్ అని అంటామనమాట. సో, ఈ పికో సెకండ్ అన్న దానికి మనము అంత సమయంలో, అంత సూక్ష్మమైన సమయంలో మంచి ఎనర్జీ తోటి మనం లేజర్ ఇస్తామనమాట. దాంతోటేమవుతుంది, చర్మంలో ఎటువంటి హీట్ జనరేట్ కాకుండా, ఎటువంటి ఇబ్బంది కాకుండా చర్మ కణాల్లో ఉన్న నలుపుని టార్గెట్ చేస్తుందనమాట. సో, పికో లేజర్స్ అనేటివి ఈ విధంగా పనిచేస్తుంది. అందుకోసమే అవి సేఫ్‌గా ఉంటాయి. ఎన్ని సిట్టింగ్స్ చేయించుకోవాలి? 6-8 సెషన్స్ అండి. ఎక్కువ మొండిగా నలుపు ఉంది అనంటే ఎక్కువ సెషన్స్ అవుతాయండి. అదైతే మనం తెలుసు కదండీ! ఇప్పుడు మనం లావు ఎక్కువ ఉన్నామనుకోండి, ఎక్సర్సైజ్ చేస్తున్నామనుకోండి, ఒబేసిటీ మనకి తగ్గడానికని కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. అలానే మనం అంత లావుగా లేము, మనం కొద్దిగా ట్రిమ్ కావాలి అనంటే దానికి ఇమ్మీడియేట్‌గా మనకయిపోతుందనమాట. సో, ఎంత అయితే ప్రాబ్లమ్ ఉంటుందో అంత సమయం ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఈ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం. సో, నలుపుకి మనకి ఎక్కువగా ఉంటే సిట్టింగ్స్ ఎక్కువవుతాయి. మంగు మచ్చలకి 6-8 సెషన్‌లండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్‌కి 8-10 మినిమమ్ అండి. అలానే మాక్యులర్ అమెలోయిడోసిస్‌కి కూడా 8-10 దాకా మినిమమ్ అవుతుందండి. సో, ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందండి. పిగ్మెంటేషన్ అనే దానికి మనకి ఈ విధంగా పికో లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయండి. పికో లేజర్స్ అనేటివి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. మన ఒరిజినల్ పికో లేజర్స్ తోటి చేయటంతోటి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. మా దగ్గర కొత్తగా పికో లేజర్ అనేది మేము లాంచ్ చేసాం. దాంతోటి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయండి. తప్పకుండా మీ స్కిన్‌ని మీరు డయాగ్నోస్ చేసుకొని, ఆ కండిషన్‌కి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేటివి చేసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానెల్‌ని. నోటిఫికేషన్ బటన్ నొక్కండి. హైప్ చేయండి. నా వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండి పీకో లేజర్స్ గురించని ఆలోచిస్తున్నారనంటే, వాళ్ళకి ఈ లేజర్స్ వీడియో గురించని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. ఎటువంటి అయినా సందేహాలుంటే ఇవాళ నా సబ్స్క్రైబర్ పెట్టారు గదండీ! కామెంట్ అలా పెడితే నేను దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్‌గిరే. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.